ఏపీలో రాజకీయ చైతన్యం ఉన్న జిల్లా గుంటూరు. అయితే ఈ జిల్లాలో ఒక సీటు మాత్రం హాట్ టాపిక్ గా మారింది. అక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అన్ని పార్టీలకు చెందిన రాజకీయ ఉద్దండులు పోటీ పడడమే స్పెషాలిటీ. టికెట్ కోసం అన్ని పార్టీల నాయకులు అనుసరిస్తున్న వ్యూహాలు ఇక్కడ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. ఇంతటి హడావిడిలోనూ ఒక్కరు మాత్రం తన టార్గెట్ రీచ్ అవడం విశేషం. అదే గుంటూరు తూర్పు నియోజకవర్గం. ఇక్కడి రాజకీయ నాయకుల ఎత్తుగడలపై ఓ నజర్. గుంటూరు తూర్పు నియోజకవర్గం టికెట్ కోసం అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నుంచే కాదు, జనసేన నుంచి కూడా ఆసేవాలు పోటీ పడుతున్నారు. గుంటూరులో ఏ నలుగురు కలిసినా ఈ టికెట్ కోసం ఏర్పడిన డిమాండ్పైనే చర్చ జరుగుతోంది. అన్ని పార్టీల అగ్రనేతలు ఆసేవాలను బుజ్జగించలేక తలలు పట్టుకుంటున్నారు. ఇతర ప్రాంతాల్లో టికెట్ రాని వైసీపీ నాయకుల రాజీనామాలు, అధిష్టానం దిద్దుబాటు చర్యల నేపథ్యంలో గుంటూరు తూర్పు టికెట్ విషయంలో ఆచితూచి అడుగు వేయాలని అగ్రనేతలు భావిస్తున్నారు. గుంటూరు తూర్పు నుంచి వైసీపీ తరపున ముస్తాఫా వరుసగా 2 సార్లు విజయం సాధించారు. అయితే ఈసారి తాను పోటీ చేయబోనని, తన కుమార్తె షేక్ నూర్ ఫాతిమాకు టికెట్ ఇవ్వాలని పార్టీ ముందు ముస్తాఫా ప్రతిపాదన పెట్టారు. ఇక్కడ తాను మళ్లీ గెలవడం కష్టమనే భయంతోనే ముస్తాఫా వెనక్కి తగ్గి తన కుమార్తెను రంగంలోకి దించాలనుకుంటున్నారని ప్రతిపక్షాలతో పాటు స్వపక్షం నాయకులు సైతం విమర్శిస్తున్నారు. అయితే ఆరోగ్య సమస్యల వల్లే ముస్తాఫా తప్పుకుని కుమార్తెకు టికెట్ అడుగుతున్నారని ఆయన అభిమానులు సమర్థించుకుంటున్నారు. ముస్తాఫా కుమార్తెకు టికెట్ ఇచ్చేందుకు సీఎం జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెబుతున్నారు. ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా షేక్ నూర్ ఫాతిమాను నియమించడమే ఇందుకు నిదర్శనం అంటున్నారు. అభ్యర్థిని మార్చాల్సి వస్తే మైనార్టీ కోటాలో తన కుమార్తె షాజీనాకు టికెట్ ఇవ్వాలని మరో వైసీపీ నేత షౌకత్ పట్టుబడుతున్నారు. ప్రతిసారి ఒకే కుటుంబానికి ఛాన్స్ ఇవ్వకుండా పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్న తనలాంటి నాయకులకు ఓ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన తాను వైసీపీలో చేరినప్పటి నుంచి పార్టీకి నమ్మకస్తుడిగా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా ప్రజలతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని చెప్పారు. మరోవైపు ప్రముఖ కమెడియన్ అలీ కూడా గుంటూరు ఈస్ట్ టికెట్పై కన్నేశారు. జగన్ కూడా తనకు టికెట్ ఇస్తానని హామీ ఇచ్చినట్లు అలీ కొంత హడావిడి కూడా చేశారు. కానీ జగన్ మాత్రం ముస్తఫా కుమార్తె ఫాతిమానే ఇన్ఛార్జిగా నియమించడంతో అలీ కంగు తిన్నారు. ఇంత ఒత్తిడిలోనూ ముస్తఫా తన మాటలు నెగ్గించుకున్నారని స్థానికులు చెప్పుకుంటున్నారు. ఇక గుంటూరు తూర్పు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ నజీర్కు అసమ్మతి సెగ తప్పడం లేదు. 2019లో వైసీపీ టికెట్ ఆశించి భంగపడిన నజీర్ టీడీపీ తరపున పోటీ చేసినా విజయం సాధించలేకపోయారు. అయినా నిరాశ చెందకుండా అప్పటి నుంచి టీడీపీ కోసం కష్టపడుతూ వస్తున్న నజీర్ మరోసారి టికెట్ దక్కించుకుంటారా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది. ఎందుకంటే ఇక్కడ టీడీపీ టికెట్ కోసం చాలామందే ప్రయత్నిస్తున్నారు. గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం జనరల్ కేటగిరీ కింద ఉంది. అయినా ఇక్కడ మైనార్టీలు ఎక్కువగా ఉండడంతో ప్రధాన పార్టీలన్నీ మైనార్టీలకే టికెట్ ఇస్తున్నాయి. అయితే ఈసారి భిన్నమైన నిర్ణయం తీసుకుంటే విజయం తథ్యమని టీడీపీలోని ఇతర ఆశావహులు అధిష్టానం ముందు వాదిస్తున్నారు. టికెట్ విషయంలో నజీర్ వర్గానికి కాపు నేత టీడీపీ గుంటూరు నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ వర్గానికి మధ్య గ్యాప్ వచ్చినట్టు పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. గుంటూరు తూర్పులో కాపు సామాజిక వర్గం ఓట్లు 33,000కు పైగానే ఉన్నాయి. దీంతో ప్రభాకర్తో విభేదాలు తలెత్తితే నజీర్ విజయావకాశాలపై ప్రభావం చూపుతుందని ఆ పార్టీ నేతలే భయపడుతున్నారు. తాను పోటీ చేయడం ఖాయమని
ప్రభాకర్ ప్రచారం చేసుకోవడం నజీర్కు ఇబ్బందికరంగా మారింది. అంతేకాదు టీడీపీ సీనియర్ నాయకుడు కరీం, 2019లో జనసేన తరపున పోటీ చేసిన జియావుర్ రెహమాన్ కూడా టికెట్ కోసం ప్రయత్నించడం నజీర్కు తలనొప్పిగా మారింది. నజీర్ వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి ఓడిపోయారని, తాను సుదీర్ఘకాలంగా పార్టీ కోసం పనిచేస్తున్నానని, తన కుమారుడికి టికెట్ ఇస్తే టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుందని కరీం వాదిస్తున్నారు. టికెట్ తనకే ఇస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చినట్లు జియావుర్ రెహమాన్ చెప్పుకోవడం ఆసక్తి కలిగిస్తోంది. అయితే అన్ని పార్టీల్లో ఇది సహజమేనని, టికెట్ మాత్రం తనకే వస్తుందని నజీర్ ధీమాతో ఉన్నారు. మరోవైపు ఇక్కడి నుంచి తమ పార్టీ పోటీ చేస్తుందని, విజయం కూడా సాధిస్తుందని జనసేన నాయకులు ఢంకా బజాయిస్తున్నారు. టీడీపీతో పొత్తులో భాగంగా టికెట్ తమకే వస్తుందని జనసేన టికెట్ ఆశిస్తున్న ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన నేరెళ్ల సురేష్ నమ్మకంగా చెబుతున్నారు. 2019లో బీజేపీ తరపున పోటీ చేసిన తనకు జనసేనలో చేరే సందర్భంలో టికెట్ ఇస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారని చెప్పారు. ఇక్కడ భారీగా ఉన్న ఆర్యవైశ్య ఓట్లకు కాపుల ఓట్లు తోడైతే జనసేన విజయం నల్లేరు మీద నడకేనని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇంతమంది ఆశావహులు టికెట్ కోసం పన్నుతున్న వ్యూహాలు, ప్రతివ్యూహాలతో గుంటూరు తూర్పు నియోజకవర్గం రసవత్తరంగా మారింది. రాజకీయ జిమ్మిక్కులు, ఎత్తుకు పై ఎత్తులతో టికెట్ సాధించేది ఎవరు, విజయం దక్కేది ఎవరికి అనే విషయం ఆసక్తికరంగా నిలిచింది.